నమస్తే అండి అందరికీ. ఆ, పుస్తక పట్టణం తరపున పుస్తక సమీక్షకు వచ్చిన పుస్తక ప్రియులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆ, ఈరోజు ఒక ఆ, మంచి పుస్తకాన్ని, వాల్యుబుల్, చాలా చాలా వాల్యుబుల్ ఉన్న పుస్తకాన్ని ఆ, ఒక వాల్యుబుల్ పర్సన్ మనకి చెప్పడానికి మనకి ముందుకు వస్తున్నారు. డాక్టర్ గారు, ఆమె ఆ, డాక్టర్ శర్వాణి గారు ఎంబీబీఎస్ ఫిజియాలజీలో ఎండి పట్టాగా పొంది 23 సంవత్సరాలు ఆ, ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఎంతో మందికి ఆ, బోధన చేస్తూ విశిష్టమైన వృత్తి జీవితంలో ఆమె తన లోతైన జ్ఞానము, ఆకట్టుకునే బోధనా శైలి మరియు అచంచలమైన అంకిత భావంతో తరతరాల వైద్య విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారండి. నిజంగా అసలు ఒక డాక్టర్ అంటేనే దేవుడితో సహమా. అలాంటి డాక్టర్లు తయారు చేసే వ్యక్తిని ఏమంటామండి? అలాంటి అద్భుతమైన ప్రొఫెషన్ లో ఉండి కొన్ని వేల మందికి డాక్టర్లు చేసిన అనుభవంతో ఆమె ఆ చాలా మంచి పుస్తకాన్ని ఈరోజు మనకు ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆ, ఆమె ప్రస్తుతం తిరుపతిలో పద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఫిజియాలజీ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ విద్య మరియు పరిపాలన రంగాల్లో కూడా ఘనమే ఆ చాలా కృషి చేయడం అనేది జరిగింది. సహజంగా ప్రొఫెసర్లకి ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుండదు. అలాంటిది మేడంకి విభిన్నమైన రంగాలలో, పరిపాలన రంగంలో కూడా, అడ్మినిస్ట్రేషన్ లో కూడా మంచి గుర్తింపు, అంటే మంచి నాలెడ్జ్ ఉండటం అనేది నిజంగా చాలా మెచ్చుకోవాల్సిన విషయం. ఆమెకి ఏంటంటే బోధన పట్ల ఎంతో అభిరుచి, జీవితాంతం నేర్చుకోవడానికి కూడా ప్రగాఢమైన నిబద్ధత కలిగి విద్యారంగంలో ఆమెకున్న అభిరుచి మరియు నైపుణ్యాన్ని గుర్తింపుగా 2010 సంవత్సరంలోను 2025 సంవత్సరంలోను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకోవడం జరిగింది 2 సార్లు. ఆ నిజంగా ఇది చాలా ఆ ఆమె జీవితంలో ఒక మైలురాయి లాంటిది. అలాంటి వ్యక్తి విద్యాపరమైన పాత్రతో పాటు కళాశాల పరిపాలన బాధ్యతలు చురుగ్గా పాల్గొంటూ విద్యార్థుల వ్యక్తిగత నిర్మాణాన్ని మరియు విలువలను ప్రోత్సహించే వాతావరణాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. అలాంటి ఇంపార్టెంట్ వ్యక్తి ఈ రోజు మన ముందుకి ఒక అద్భుతమైన పుస్తకము. నిజంగా ఇది చాలా రోజుల నుంచి నేను చదవాలనుకుంటున్న పుస్తకము, కానీ చదవలేకపోయాను. ఈరోజు చదవకపోయినా చదివిన దానికన్నా ఎక్కువగా మన మేడం గారి ద్వారా విందాము. ది కాంపౌండ్ ఎఫెక్ట్ అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని ప్రజెంట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాము. డాక్టర్ శర్వాణి గారు, వెల్కమ్. డిజిటల్ డయాస్ యువర్ సెల్ఫ్. Thank you very much, sir, for your kind words. Really, first of all, I want to thank you, sir, for providing a platform. దీనివల్ల మేము ఇది నిజంగా నేను చెప్తున్నాను, ఇలా చదివి ఉండేదాన్ని కాదేమో. ఇలాంటి ప్లాట్ఫామ్ వల్ల మాకు ఇంకా చదవాలనే ఉత్సాహము, దానివల్ల మేము పర్సనల్ గా బెనిఫిట్ అవ్వడము, అంతేకాకుండా మాకు కలిగిన చిన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగిన విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు చాలా శతకోటి ఈ వందనాలతో, థ్యాంక్స్ తో నేను ఈరోజు స్క్రీన్ మన పీపీటీ ప్రెజెంటేషన్ తో ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ద కాంపౌండ్ ఎఫెక్ట్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. సార్ అందరికి కనపడుతుంది కదా సార్? కనిపిస్తుంది మేడం. ఓకే. ఇప్పుడు ముందర మనము ద కాంపౌండ్ ఎఫెక్ట్ అనే విషయాన్ని తెలుగులో నాకు కరెక్ట్ గా చెప్పాలంటే కాంపౌండ్ అనే పదానికి మల్టిప్లైడ్ గా, మరింతగా అని తెలుసు, కానీ అంతకు మించి పెద్దగా నాకు కరెక్ట్ పదం అయితే తెలియదు. కానీ మనకి సింపుల్ గా ఒక అనాలజీతో అర్థం చేయించడానికి ప్రయత్నిస్తాను. మనందరికీ తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మల్టిప్లైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అయితే మన జీవితంలో పదింతలుగా మన ఇన్కమ్ ని పెంచుకోవాలన్నా, పదింతలుగా మన జీవితాన్ని ఆస్వాదించాలి, మన రంగంలో నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నా కూడా ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది పనిచేస్తుంది. దాని ఎఫెక్ట్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అని చెప్పడమే ఇది ఎఫెక్ట్. విల్ ట్రై టు అండర్స్టాండ్ మచ్ మోర్ డీటెయిల్స్. ఈ బుక్ చదువుతున్నప్పుడు నాకు కలిగిన అనుభూతి మీతో షేర్ చేసుకుంటాను. మామూలుగా పుస్తకాలు చదివినప్పుడు నాలెడ్జ్ వస్తుంది, కానీ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద స్కిల్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్.
నాకైతే రన్నింగ్ లాగా ఉండింది ఈ పుస్తకం చదువుతున్నప్పుడు. దాంట్లోవి ఆటోమేటిక్ గా అప్పటికప్పుడు నేను ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాను. 1 మంత్ నుండి ఇది చదువుతూ ఉన్నాను. ఉమ్, నాకు అర్థమైన దాంట్లో మీకు వీలైనంతగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇందులో ముందు ముఖ్యంగా ఈ ఏ పుస్తకంలో అయినా మనకి ఈ ముందు మాట అని ఉంటుంది. కానీ నాకు చాలా ఇంపాక్ట్ఫుల్ గా అనిపించిన కొన్ని ముందు మాటలు మీతో షేర్ చేసుకోవాలి. రియాన్ ట్రేసీ అనే ఒక గ్రేట్ ఆథర్ అండ్ స్పీకర్ ఏం చెప్తారంటే, దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ ప్రాక్టికల్ బుక్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఊరికే పొగట్టని కాదు, ఇట్ ఈస్ ఎ రియల్లీ ప్రాక్టికల్ బుక్ అండ్ ఎ బ్రిలియంట్ ఫార్ములా ఫర్ అన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్. జాక్ క్యాన్ఫీల్డ్, మనము ఎన్ఎల్పి చదివిన వాళ్ళందరము, నరేంద్ర గారి క్లాసెస్ విన్న వాళ్ళందరము ఈ జాక్ క్యాన్ఫీల్డ్ అనే పదంతో చాలా అసోసియేట్ అయి ఉన్నాము. మనందరికీ తెలిసింది. జాక్ క్యాన్ఫీల్డ్ గారు ఏం చెప్తారంటే, ఏ బ్రిలియంట్ ఫార్ములా ఫర్ అన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ అని చెప్తారు. అండ్ ఇంకా దిస్ ఇస్ ఎ మస్ట్ రీడ్ బుక్ ఫర్ సక్సెస్ సీకర్స్. ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఇది ఖచ్చితంగా చదివి తీరాల్సిన విషయం. ఇక్కడ ఏం చెప్తారంటే, యాక్చువల్ గా చెప్పాలంటే సక్సెస్ ఇస్ సింపుల్. సక్సెస్ అనేది మనకి ఎప్పుడు కూడా చాలా ఎంతో కష్టపడితే అచీవ్ చేస్తారు, లేకపోతే మన ఊళ్ళో లేదు, చాలా గొప్ప వ్యక్తులే అచీవ్ చేస్తూ ఉంటారు, ఇలా అనుకుంటూ ఉంటాము. కానీ అది నిజం కాదు. సారీ అండి. ఓకే, ఈ టూల్ బార్ ఎలా సార్ వెళ్ళేది కింద? ఎస్, సక్సెస్ ఇస్ యాక్చువల్లీ ఏం చెప్తారంటే, సక్సెస్ అనేది చాలా సింపుల్. నో మాటర్ వాట్ యు లెర్న్ ఆర్ వాట్ టాక్టిక్స్ యు అప్లై, ఆర్ సక్సెస్ కమ్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కాంపౌండ్ ఎఫెక్ట్. యువర్ డెసిషన్స్ షేప్ యువర్ రియాలిటీ. ఇక్కడ ఏం చెప్తారంటే, స్మాల్ అండ్ స్మార్ట్ చాయిసెస్ మనం తీసుకోవాల్సింది. స్మాల్ అండ్ స్మార్ట్ చాయిసెస్, ఆ స్మాల్ అండ్ స్మార్ట్ చాయిసెస్ ని కన్సిస్టెంట్ గా వాడుతూ, కన్సిస్టెంట్ గా ఉపయోగంలో పెడుతూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రాడికల్ డిఫరెన్స్, బ్రహ్మాండమైన డిఫరెన్స్ మీరు చూడగలుగుతారు అని చెప్తారు. నెక్స్ట్, మనకందరికీ ఈ స్టోరీ తెలిసే ఉంటుంది. ఒక మ్, ఒక వ్యక్తికి, ఒక మ్యాథమెటిషియన్ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, నీకు ఈ రోజు మూడు $3 మిలియన్ ఇస్తాను, లేదా రోజుకొక బియ్యపు గింజ చొప్పున మన చెస్ బాక్స్ లో ఉన్న 64, ఒక్క రోజు ఒక బియ్యపు గింజ, రెండో రోజు 2, మూడో రోజు 4, నాలుగో రోజు 8, ఇలా ఇస్తాను, ఏది కావాలి అని అడిగితే మీరైతే ఏది చేసుకుంటారు? ఎవరైనా మాట్లాడచ్చు. ఇందిరా గారు. చెప్పరండి, నేను సరిగ్గా వినలేదు, మళ్ళీ చెప్పరా ప్లీజ్. మీకు ఒకేసారి $3 మిలియన్ ఇచ్చేస్తాము అంటారు. లేదు, ఇంకొక ఆప్షన్ ఏం ఇది చెప్తారంటే, కాకపోయింది మేడం, వాయిస్ బ్రేక్ అయింది. వాయిస్ బ్రేక్ అయిందా? ఇప్పుడు వినపడుతుందా మేడం? బ్రేక్ అవుతా ఉంది. మీ ఇప్పుడు వాయిస్ బాగానే ఉందమ్మా. అవునా? లేదు, ఓకే, ఇప్పుడు కొంచెం పర్లేదు మళ్ళీ మేడం. బ్రేక్. అయితే నేను చెప్తాను. చెప్పండి మేడం. ఆ, అయితే 2 ఆప్షన్స్ మీకు ఇచ్చినట్టయితే, ఈ రోజు $3 మిలియన్ ఇచ్చేస్తాను, అదొక ఆప్షను. రెండో ఆప్షన్ ఏంటంటే, రోజుకు $1 చొప్పున, చెస్ లో 64 గళ్ళు ఉంటాయి కదా, లేకపోతే 31 రోజు, ఒక ఎగ్జాంపుల్ లో 31 రోజు అంటారు. 31 రోజు, ఒక రోజు $1, రెండో రోజు 2, మూడో రోజు 4, నాలుగో రోజు $8, ఇలా ఇస్తూ పోతుంది. ఇలా ఏ ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటారు? ఒకేసారి $3 మిలియన్, లేకపోతే ఒక్కొక్క రోజు అలా 31 రోజుల? ఎవరైనా సమాధానం చెప్పండి ప్లీజ్. నేనైతే రోజుకు $1 పెట్టడం అండి ఆ గడుల్లో. వెరీ గుడ్. నైస్. అమ్మాజీ గారు ఆల్రెడీ షీ నోస్ ద నేనైతే ఒకే ఇంపాక్ట్ ఆఫ్. రోజు ఇమ్మంటాను. కరెక్ట్. అది ఏమవుతుందంటే, ఈ రోజు కనపడుతుంది. ఇది న్యాచురల్ గా ఇందిరా గారు, న్యాచురల్ గా ఎవరైనా అనుకునేది ఇది. మనకి వెంటనే మన చేతుల్లో ఇమీడియట్ గా కనపడుతుంది 3 మిలియన్. దీన్ని ఎర్లీ గ్రాటిఫికేషన్ అంటారు. అంటే తొందరగా మనకి ఇమీడియట్ గా కనపడుతుంది. కానీ కానీ కేర్ఫుల్ గా ఆలోచిస్తే దానికి చెప్తారనమాట. ఈ రోజు $3 మిలియన్ ఉంటే 31 రోజు తర్వాత 10,737, ఇంకా చూస్తున్నారా మీరు ఎన్ని డాలర్స్ వచ్చేస్తున్నాయో? అట్లా
అన్ని $1 మిలియన్ వస్తాయి అని చెప్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఎర్లీ అమ్మో ఆ ఎర్లీ గ్రాటిఫికేషన్, ఇమ్మీడియట్ గా సంతోషపడిపోకుండా ఉండే కొంచెం మన జ్ఞానం ఉండి, ఇక్కడ పే ఆఫ్ అనేది డిలేడ్ గా ఉంది, కానీ మల్టిప్లైడ్ గా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది అర్థం చేసుకోవడమే కాంపౌండ్ ఎఫెక్ట్ యొక్క అర్థం చేసుకోవడము. మనం ముందరికి వెళ్దాము విత్ దిస్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చెప్తారంటే మైక్రో హ్యాబిట్ ట్రాజెక్టరీ మ్యాట్రిక్స్. మైక్రో హ్యాబిట్, ఇందులో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. లారీ, స్కాట్ అండ్ బ్రాడ్. ఈ బుక్ లో ఏం చెప్తారంటే, లారీ అనేది ముగ్గురు ఫ్రెండ్స్ ఒకే ఏరియాలో కొత్త ఇల్లు తీసుకొని అప్పుడే పెళ్లిళ్ళు అయినాయి, అందరూ ఆల్మోస్ట్ ఒకే స్టేటస్ లో ఉన్నారు. ముగ్గురు ఒకే విధంగా ఆ సంపాదన పరులుగా, ఉద్యోగస్తులుగా ఉన్నారు. వాళ్ళు, లారీ ఏం చేశాడంటే స్టిక్స్ టు రొటీన్స్, అంటే రొటీన్ పొద్దున్నే లేవటం, చక్కగా ఏదైనా రొటీన్ గా వర్క్ చేసుకోవడము, ఆఫీస్ కి టైంకి వెళ్ళడము, ఈవినింగ్ రావడము, స్టూడెంట్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, ఇలా అన్నమాట. ఇలాంటప్పుడు ఏమైంది ఆయనకి, నో బిగ్ చేంజెస్, కంప్లైంట్స్, లైఫ్ ఈజ్ రొటీన్ గా, రొటీన్, జీవితంలో ఏమి అద్భుతాలు జరగట్లేదేంటి, ఏ మార్పులు లేవేంటి అని అనుకుంటూ ఉన్నాడు. ఆయన జీవితం ఇలా ఉంది. ఇక్కడ స్కాట్ ఏం చేస్తున్నారు, స్మాల్ పాజిటివ్ అడ్జస్ట్మెంట్స్. ఒక 10 పేజెస్ చదువుతాడు రోజుకి, ఒక 10 మినిట్స్ ఆడియో, ఇన్స్ట్రక్షన్ ఆడియో ఆర్ మోటివేషన్ ఆడియో వింటాడు, ఒక 10 మినిట్స్ వాక్ చేస్తాడు, అండ్ తన ఫుడ్ హ్యాబిట్స్ లో ఒక 125 క్యాలరీస్ పర్ డే తగ్గే విధంగా చూసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే అది ఒక పెద్ద విషయం కాదు, 125 క్యాలరీస్. కానీ ఇదే మనం 31 నెలలు, అంటే 940 రోజులు, 940 రోజులు ఇంటూ 125 క్యాలరీస్ పర్ డే అంటే మొత్తానికి 1,17,500 క్యాలరీస్ తగ్గితే మీరు 33.5 పౌండ్స్, అంటే ఆల్మోస్ట్ 16 కేజీలు. ఇందులో అతను చెమట వచ్చి కష్టపడలేదు, గంటలు గంటలు జిమ్ చేయలేదు, ఇంకొకటి చేయలేదు. తన రొటీన్ లో ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు. మీరు ఇక్కడ అంతా గ్రహించాల్సింది స్మార్ట్ అండ్ స్మాల్ చాయిస్. ఇక్కడ బ్రాడ్ ఏం చేశాడు, పూర్ చాయిసెస్, లేజినెస్, ఎర్లీ గ్రాటిఫికేషన్, ఇప్పుడు అంతా ఫ్యామిలీ లైఫ్, కెరీర్ బాగుంది, దీంట్లో ఇంకేముంది, లెట్ మీ ఎంజాయ్ మై సెల్ఫ్ అని ఈవినింగ్ రాగానే ఒక సినిమా చూడటం, పొటాటో చిప్స్ తినటం, ఎక్సర్సైజ్ అంటూ ఏమీ లేకపోవడము, నో హెల్దీ రిలేషన్. దీనివల్ల ఏమైంది, ఈ కౌచ్ పొటాటోగా మారడము, ఎక్సర్సైజ్ లేకపోవడముతో అతని బాడీ వెయిట్ పెరుగుతూ వచ్చింది. ఒకలాంటి డల్నెస్, స్క్రీన్ టైం ఎక్కువైతే డల్నెస్ వస్తుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది. ఒక డల్నెస్ రావడము, దాంట్లో భార్యతో సరదాగా ఉండలేకపోవడం, భార్య కోరిన విషెస్ తీర్చలేకపోవడం, దీంతో రిలేషన్షిప్స్ లో చేంజెస్ వచ్చాయి. ఇంకా కెరీర్ లో ప్రోగ్రెస్ కోసము పెద్దగా ఎంథ్యూజియాజం చూపించలేకపోవడం వల్ల 31 months రిజల్ట్స్, తన గ్రాఫ్ అలా పడిపోయింది. ఇది స్మాల్ అండ్ స్మార్ట్ చాయిసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 31 months. ఇంకా మనం చూద్దాము ఇదే విషయం గురించి. ద ఎస్కలేటింగ్ బ్లూ ప్రింట్, హాకీ స్టిక్ డైవర్జెన్స్. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, అందరూ ఇక్కడ స్టార్ట్ అయ్యారు, ఇక్కడ అరౌండ్ 27 months చేసినప్పుడు ద డైవర్జెన్స్, ద మ్యాజిక్ కిక్ ఇన్ ద మ్యాసివ్ డిఫరెన్స్, ద మ్యాజిక్ కిక్స్ బ్రింగ్స్ ద మ్యాసివ్ డిఫరెన్స్. ఇక్కడ ఏమైంది, చాయిసెస్, బిహేవియర్, గుడ్ హ్యాబిట్స్ తీసుకున్న వాళ్ళేమో, మీరు ఇక్కడ ఈ గ్రాఫ్ లో గమనించాల్సింది ఏంటంటే, ఆల్మోస్ట్ 10 months పెద్ద తేడా లేదు, 20 months తేడా లేదు, 27th month లో మీరు చూస్తే అరౌండ్ 31 months కి వెళ్ళిపోయేసరికి సడన్ చేంజ్ వచ్చింది. ఇక్కడ మనకు హ్యాబిట్స్ లో చేంజెస్, రిజల్ట్స్ కనిపించడం లేదు కదా అని మంచి హ్యాబిట్స్ వదిలేసుకోకూడదు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. బీ కన్సిస్టెంట్, కన్సిస్టెన్సీలో ఉన్న, దిస్ ఈస్ కాల్డ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అండ్ రిపుల్ ఎఫెక్ట్ ఆర్ కాంపౌండ్ ఎఫెక్ట్. ఇక్కడ చూసే చేంజ్ అనేది అద్భుతంగా, ఎక్స్ట్రాడినరీగా, మన ఇమాజినేషన్ కి మించి ఉంటుంది. అందుకని ట్రై టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్. నెక్స్ట్, ఇక్కడ ఇంకేం చెప్తారంటే, ఎలిఫెంట్స్ డోంట్ బైట్,
మస్కిటోస్ టూ అంటే ఏంటి ఇక్కడ? నిజంగా చెప్పాలంటే మనల్ని చిన్న చిన్న విషయాలే ఎక్కువ ఇరిటేట్ చేస్తూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన ఎనర్జీ అంతా కూడా తీసుకొని పాసిబిలిటీస్ ఏమున్నాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఆలోచిస్తాం తప్పించి ఊరికే ఎమోషనల్ గా బాధపడటము, ఇరిటేట్ అవ్వడము, డిస్టర్బ్ అవ్వడము ఇలాంటివన్నీ చేసుకోం. ఎప్పుడు డిస్టర్బ్ అవుతాము? స్మాల్ స్మాల్ థింగ్స్ లో డిస్టర్బ్ అవుతాం. ఇంకా ఏం చెప్తారంటే పెద్ద విషయము, పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు మనం 100% రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాం. ఎప్పుడైతే మనము మన బాస్ వల్ల ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఎన్విరాన్మెంట్ వల్ల ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ప్రాబ్లం వచ్చింది అనే బ్లేమ్ ఎప్పుడు చేస్తూ ఉంటామంటే వెన్ ఎవర్ స్మాల్ స్మాల్ థింగ్స్. అండ్ వీ హ్యావ్ టు మూవ్ అవర్ సెల్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్. ఇక్కడ ఒక మాట చెప్తానండి. చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్ అంటే ఈస్ ద డే యూ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్. ఇంకొక విషయం ఇక్కడ ఎన్ఎల్పిలో నరేంద్ర గారి క్లాస్ లో నేర్చుకున్న విషయం చెప్తాను. ఈగోస్ అనేవి 3 ఈగోస్ గా ఉంటాయి ఈచ్ ఇండివిజువల్ కి. చైల్డ్ ఈగో, పేరెంట్ ఈగో అండ్ అడల్ట్ ఈగో. వాట్ ఈస్ చైల్డ్ ఈగో? చైల్డ్ ఈగో అంటే యూజువల్ గా వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను కేర్ తీసుకోవట్లేదు, నువ్వు అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ కి, ఇష్యూస్ కి కూడా వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అదే పేరెంట్హుడ్ అంటే ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ నేను చెప్పినట్టే నువ్వు వినాలి అనే ఒక కండిషనల్ గా డామినేటింగ్ గా ఉంటారు. అది పేరెంట్ పేరెంట్ ఈగో. అండ్ అడల్ట్ ఈగో ఈస్ మెచ్యూర్ ఈగో. It will take 100% responsibility. That's what here he says, that is take 100% responsibility for your feelings, experiences and results. Let the blame game vanish. Blame game అంటే మనం మన జీవితంలో ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం, దీనికి కారణం మనం మాత్రమే, ఇంకెవరూ కాదు. ఒక విషయం చెప్తున్నాడు ఏంటంటే లక్ అనేది ఫేవర్ చేస్తూ ఉంటుంది కొంతమందికే. వాళ్ళు లక్కీ కాబట్టి సక్సెస్ అయ్యారు, నాకు ఎప్పుడూ లక్ అని అనుకుంటుంటారు. కానీ లక్ అనేది ఎలా వస్తుంది? దెర్ ఇస్ ఎ ఫార్ములా, కంప్లీట్ ఫార్ములా ఫర్ గెటింగ్ లక్కీ. ప్రిపరేషన్, దిస్ ఇస్ వాట్ పర్సనల్ గ్రోత్. నిజంగా చెప్పాలంటే ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పర్సనల్ గ్రోత్ ఏం చేసేవాళ్ళే. అంటే ప్రతి వీక్ కొత్త నాలెడ్జ్ నేర్చుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఉత్సాహం ఉన్నవాళ్ళు ఈ గ్రూప్ లో ఉన్నారు. అంటే మనం ప్రిపరేషన్ లో ఉన్నాము, పర్సనల్ గ్రోత్ లో ఉన్నాము. యాటిట్యూడ్, బిలీఫ్ అండ్ మైండ్ సెట్. వన్స్ అగైన్ మనము లా ఆఫ్ అట్రాక్షన్ కానీ వీటన్నిటిలో మనం ఎంతో నేర్చుకున్నాము. మన మైండ్ సెట్ అనేది ఎంత ప్లే చేస్తుంది, ఆల్మోస్ట్ 80% మన సక్సెస్ లో మన మైండ్ సెట్ అనేది ప్లే చేస్తుంది. నాకు ఎప్పుడు సక్సెస్ రాదు, నన్ను ఎప్పుడు అంతే అందరూ తొక్కేస్తుంటారు, లేకపోతే వేరే వాళ్ళందరూ గ్రీడీ, ఇలాంటివన్నీ కూడా దిస్ కమ్స్ అండర్ యాటిట్యూడ్. ఆపర్చునిటీ, a good thing coming your way. This is once again your mindset ఎప్పుడైతే పాజిటివ్ గా, ప్రోగ్రెసివ్ గా ఉందో you could able to see the opportunities and you are going to act over that one. సో ఈ 4 ఉన్న వాళ్ళే లక్ వరిస్తుంది. ఇక్కడ లక్ అంటే ఏమి చేయకుండా కూర్చుంటే సడన్ గా అదృష్టం వరించింది అనేది ఏమి ఉండదు. ఈ 4 విషయాలని మనం అడాప్ట్ చేసుకున్నట్లయితే నాకు తెలిసి మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్, సెకండ్ లో పర్ఫెక్ట్, ప్రిపరేషన్ లో పర్ఫెక్ట్, యాటిట్యూడ్ లో పర్ఫెక్ట్, ఆపర్చునిటీస్ తీసుకుంటారు, యాక్షన్ కూడా 100% చేస్తారు అని నేను అనుకుంటూ వాళ్ళందరికీ లక్ వరిస్తుంది. ఓకే, ఇదంతా చెప్పిన తర్వాత ఒక యాక్షన్ స్టెప్స్ తీసుకోమని చెప్తారనమాట. మేక్ ఏ లిస్ట్ ఆఫ్ స్ట్రగ్లింగ్ ఏరియాస్. మీరు ఏ ఏరియాలో స్ట్రగుల్ అవుతున్నారు? హెల్త్ ఏరియానా, వెల్త్ ఏరియానా, లేకపోతే రిలేషన్షిప్సా, లేకపోతే కెరీర్ గ్రోతా? దీంట్లో ఏ ఏరియాలో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మీ అందరు కూడా ఒకసారి ఒక చిన్న అటెంప్ట్ చేస్తే బాగుంటుందని నా సలహా. టేక్ 100. అండ్ మనము ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ లో ప్రోగ్రెస్ లేదు అనుకున్నాం అనుకోండి, అక్కడ ఏం చెప్తాడంటే ఓకే, ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాము అనే ఏరియాని ఐడెంటిఫై చేసాము, ఆ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. అంటే నేను కెరీర్ లో ఏమి ఇష్యూస్ ఉన్నాయి నా వల్ల, లేకపోతే అంటే కొంతమంది నాకు నా ఉద్యోగం ఇంట్రెస్ట్ లేదు అంట, లేకపోతే ఉద్యోగానికి టైంకి వెళ్ళదు, లేకపోతే ఇంకా ఏంటి అక్కడ చేయాల్సిన పని ఏదో నేమ్ సేక్ చేయడము, 100%
ఎఫర్ట్ పట్టి చేయలేకపోవడం. ఇలాంటివి మీ ఏరియాలో మీరు ఏ ఏరియాలో స్ట్రగుల్ అవుతున్నారో అందులో 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి. తప్పకుండా లక్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ యువర్ సైడ్. ఐ థింక్ ఇట్స్ క్లియర్ అనుకుంటాను. ఇంకా ఏం చెప్తారంటే ద అన్సంగ్ అండ్ అన్సీన్ హీరో బిహైండ్ ద సక్సెస్ ఇస్ ట్రాకింగ్ మైక్రో హ్యాబిట్స్. ట్రాకింగ్ మైక్రో హ్యాబిట్స్ ఇది మనీ విషయంలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. The real cost of $4 a day coffee habit over 20 years is $51,000. ఇది అంటే కాఫీ తాగకూడదు అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం కాదు. ఇక్కడ ఏంటంటే కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్, మల్టిప్లై. కీ ప్రిన్సిపల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక చిన్న హ్యాబిట్ తీసుకోండి. కీప్ ఇట్ సింపుల్. ట్రాక్ వన్ బిహేవియర్, వన్ హ్యాబిట్ ఆర్ వన్ ఎక్స్పెండిచర్ ఎట్ ఎ టైం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ప్రీవియస్ సెట్ లో మీరు స్ట్రగ్లింగ్ ఏరియా కెరీర్ అనుకున్నారు. కెరీర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత టైంకి వెళ్దాం అనుకున్నా వెళ్ళలేకపోయారు. ఆ ఒక్క పాయింట్ తీసుకోండి, డిసిప్లిన్ అనే పాయింట్ తీసుకోండి. డిసిప్లిన్ గా ఉండడానికి ప్రతిరోజు ఎన్నింటి ఒక చార్ట్ వేసుకొని 9కి వెళ్ళాలి అంటే 9:10కి వెళ్ళాను, లేకపోతే 9:30కి వెళ్ళాను ఆఫీస్కి. యూ మేక్ ఎ ట్రాక్ ఆఫ్ ఇట్. అవేర్నెస్ అనేది దట్ బ్రింగ్స్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. ఓవర్కమింగ్ ద ఓకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, కీ ప్రిన్సిపల్ ఇస్ కీప్ ఇట్ సింపుల్. అంటే ఒక చిన్న ఆస్పెక్ట్ గమనించుకోండి, దాన్ని ట్రాక్ చేయండి. ఇక్కడ ఇంకోటి ఏమవుతుందంటే మనము మామూలుగా అబ్బా 20 ఏళ్ల నుండి ఉద్యోగం చేస్తున్నాను, 20 ఏళ్ల నుండి ఇలాగే వెళ్తున్నాను, ఇప్పుడేం మారుతాను నేను. ప్లీజ్ నెవర్ ఎవర్ బి టైర్డ్ ట్రాప్ లో పడకండి. టైర్డ్ ట్రాప్ లో నెవర్ లేట్, నెవర్ టూ లేట్ టు స్టార్ట్. బిగిన్ ఎర్లీ అనేది బెస్ట్ వే. కాకపోతే ఇప్పుడైనా కూడా నాట్ ఏ బిగ్ ఇష్యూ. స్టార్ట్ నౌ ఇస్ ద కీ. బిగిన్ ఎర్లీ ఎయిదర్ అలా చేయలేకపోయామనుకోండి, స్టార్ట్ నౌ ఇస్ ద కీ. వెరీ గుడ్. యాక్షన్ స్టెప్స్. స్టార్ట్ ట్రాకింగ్ వన్ బిహేవియర్ ఇన్ యువర్ ఏరియా ఆఫ్ స్ట్రగుల్. మీరు ఏ ఏరియాలో స్ట్రగుల్ అవుతున్నారో వన్ ఆస్పెక్ట్, ఒక కీ సింపుల్ గా సింపుల్ స్టెప్ తీసుకొని దాంట్లో ట్రాక్ చేయడం మొదలెట్టండి. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాడు ఇక్కడ ఏంటంటే ద వై పవర్ ఇంజన్. ద వై పవర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టాస్క్ పెట్టుకున్నాను, ఒక 1 crore సంపాదించాలి. 1 crore 1 crore ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అని పెట్టుకున్నాను. ఎలా వస్తాయి ఎలా వస్తాయి ఎలా వస్తాయి, ఇలా ఎలా వస్తాయి అనేది కాకుండా ఎందుకు 1 crore, వై పవర్, వై మీ ఎయిమ్ కి మీ గోల్ కి వై అనే దానికి యూ ట్రై టు మేక్ ఎ లిస్ట్ ఆఫ్ థింగ్స్. నేను 1 crore ఎందుకు సంపాదించాలి, నేను ఎంపవర్ అయితే నేను మంచి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయగలను, బెస్ట్ చారిటీ ఇవ్వగలను, నేను నా ఫ్యామిలీ, నా సపోర్టివ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయగలను. ఇలా వై పవర్, దానికి ఒక రీజన్ ఇచ్చానంటే నాకు ఒక సంఘంలో గుర్తింపు గౌరవం వస్తుంది. ఈ వై పవర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ హౌ. ఐ థింక్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. దీంట్లో ఇంకేం చెప్తారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బిల్డింగ్ మీద ఉన్నారు, ఈ బి బిల్డింగ్ మీదకి వెళ్ళాలి. ఇక్కడ ఒక ఫ్లాంక్ వేసేసి మీకు ఒక $20 ఇస్తాను, మీరు ఇలా వెళ్తారా అంటే ఎంతమంది వెళ్తామంటారు చెప్పండి? ఆల్మోస్ట్ నోబడి విల్. కానీ ఒక సిచ్యువేషన్ ఇప్పుడు గమనించండి. మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇది ఇది మాత్రమే, ఈ ఫ్లాంక్ అనేది మాత్రమే వే టు గో అండ్ సేఫ్ గార్డ్ యువర్ చైల్డ్. ఇప్పుడు మీరు వెళ్తారా లేదా? ఎటువంటి పరిస్థితుల్లో అయినా వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ వై పవర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే చెప్తాడు ఆల్ ద హౌస్ ఆర్ మీనింగ్లెస్ అంటిల్ యువర్ వై ఈజ్ పవర్ఫుల్. హౌ అనేది మర్చిపోండి, ఎలా జరుగుతుందో మనకు తెలియదు. మీ వై పవర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ గా ఉన్నప్పుడు జరిగి తీరుతుంది. కోర్ మోటివేషన్. వై పవర్ ఇస్ ద కోర్ మోటివేషన్ అండ్ ఇట్ యాక్ట్స్ లైక్ యువర్ GPS. మీ GPS లాగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు ఇక్కడ ఇదే స్లైడ్ లో. మనము
మన చిన్నప్పటి నుండి కూడా కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు, కొన్ని ఆలోచన విధానం, కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. దీంట్లో ఏమవుతున్నప్పుడు మీరు ఎవరో ఏదో మాట అన్నారు, అయ్యో ఇలా అన్నారే, అయ్యో ఇలా అన్నారే, అయ్యో ఇలా అన్నారే అని ఆలోచిస్తూ అవర్స్ టుగెదర్ గడిపేస్తున్నారు దాంట్లో. దిస్ ఇస్ కాల్డ్ డిఫాల్ట్ ఆర్ ఆటో పైలట్ మోడ్. అది మీ అమ్మగారి దగ్గర నుండి రావచ్చు, మీ నాన్నగారి దగ్గర నుండి అయ్యి ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో అలా బాధపడడం చూసి ఉండవచ్చు. మీరు అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. దాన్ని డిఫాల్ట్ మోడ్ ఆర్ డిఫాల్ట్ హ్యాబిట్ అంటారు, ఆటో పైలట్ అంటారు. కానీ వాట్ వీఆర్ రిపీటెడ్, మనం కాన్షియస్ గా ఇలా నేను 10 సార్లు అనుకోవడం వల్ల ప్రాబ్లం ఏమీ సాల్వ్ అవ్వదు అన్న వ్యక్తి సంస్కారంతో అంటున్నాడు, అది అతని ప్రాబ్లం. అతను అలా అన్నా కూడా నాకేమీ చెప్పదు అనే కంక్లూషన్స్ ఎప్పుడైతే అవేర్నెస్ తోటి మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో ఆ ప్రాసెస్, దిస్ ఇస్ కాల్డ్ ఛాంపియన్. ఇది నేను మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇదే హెల్త్ విషయంలో, ఇదే న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడంలో, ఇంకా కెరీర్ విషయంలో, డబ్బు విషయంలో, ఇలా అన్ని విషయాల్లో కూడా మనం ఛాంపియన్ హ్యాబిట్స్ ని అడాప్ట్ చేసుకుంటే సక్సెస్ ఇస్ అవర్స్. దిస్ ఇస్ వాట్ ఈస్. ఇంకొక విషయం, పవర్ ఆఫ్ స్మాల్ అడ్జస్ట్మెంట్స్. పవర్ ఆఫ్ స్మాల్ అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ ఏమవుతుందంటే మన డైరెక్షన్, దిశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ముందర స్లైడ్ గురించి చెప్పినప్పుడు ఏంటంటే మీరు రోజుకు ఒక 6 గంటలు ఎవరో ఏదో అన్నారని బాధపడుతున్నారు. ఇవాళ ఒక 6 గంటలు, రేపు ఒక 6 గంటలు, ఎల్లుండి ఒక 6 గంటలు. మీరు యాక్చువల్ గా వెళ్ళాలనుకున్నది న్యూయార్క్ సిటీకి, కానీ మీరు ఎక్కడో వెళ్ళి రీచ్ అవుతారు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ గా తీసుకుంటారు. మీరు రోజు గంట సేపు ఒక పుస్తకం చదువుతున్నారు. అందులో మీకు ఇన్స్పైర్ చేసే యాక్టివిటీస్, ఇన్స్పైర్ చేసే నాలెడ్జ్ ఉంది. ఆ ఇన్స్పైర్ చేసే నాలెడ్జ్ మిమ్మల్ని ఇలా వెళ్లకుండా ఇలా మీ అనుకున్న గమ్యానికి చేరుస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే స్మాల్ అడ్జస్ట్మెంట్స్, స్మాల్ బిహేవియరల్ ప్యాటర్న్స్ మనని ఎంతగా మన గోల్ కి దూరంగా తీసుకెళ్ళగలం. అలాగే మనం కాన్షియస్ గా తీసుకున్న పాజిటివ్ బిహేవియర్, పాజిటివ్ హ్యాబిట్స్ మనని మన గోల్ కి అంత దగ్గర చేయగలం. ఇప్పటిదాకా ఒక ఆలోచన ధోరణి ఉందనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం కాన్షియస్ గా అవేర్నెస్ తో నేను ఇష్టమైన ప్రతిసారి ఒక బుక్ తీసుకొని నన్ను నేను కరెక్ట్ విధానంలో నాకు ఉపయోగపడే విధంగా ఒక ఎంపవర్డ్ స్టేట్ లోకి నేను వెళ్ళడానికి నేను ఉపయోగించుకుంటాను అనే డెసిషన్ తీసుకున్నాను. ఇప్పుడే చెప్పాను, బెటర్ లేట్ దాన్ నెవర్ టూ లేట్ టు టేక్ ఏ గుడ్ డెసిషన్. అలాంటప్పుడు ద పవర్ ఆఫ్ స్మాల్ అడ్జస్ట్మెంట్, ఏ మైక్రోస్కోపిక్ 1% shift in direction lands you 150 miles off course in an entirely different reality. ఇది మన బ్యాడ్ హ్యాబిట్స్ కి, మన ఫెయిల్యూర్స్ కి ఎంత వర్తిస్తుందో అలాగే ఒక గుడ్ హ్యాబిట్ సక్సెస్ కి కూడా అంతే వర్తిస్తుంది. నెవర్ టూ లేట్. మీరు ఏదైనా మీలో ఉన్న ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఐడెంటిఫై చేస్తే ట్రై టు రిప్లేస్ విత్ గుడ్ హ్యాబిట్. సక్సెస్ ఇస్ నాట్ ఫార్ అవే. ఇంకొక అద్భుతమైన విషయాన్ని వివరిస్తాడు, మొమెంటం, హార్నెసింగ్ బిగ్ మూమెంట్. ఇక్కడ మీరు చూసే ఉంటారు, మనము చిన్నప్పుడు అంతా కూడా పార్క్ లో కుర్చీలో కూర్చొని ఆ కుర్చీ అలా రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది, మీకు అందరికీ గుర్తుంటే. అది ఫస్ట్ లో జరిపి మూవ్ చేయడానికి ఎంత కష్టపడతామో, ఒక్కసారి మొమెంటంలోకి అది స్పీడ్ గా తిరగడం స్టార్ట్ చేసిందంటే చాలా ఫాస్ట్ గా, ఈజీగా, విత్ లిటిల్ ఎఫర్ట్ యూ కెన్ మేక్ ఇట్ రన్నింగ్. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇట్ టేక్స్ ఇమ్మెన్స్ టైమ్ అండ్ ఎనర్జీ టు గెట్ బిగ్ మూమెంటం. బిగ్ మూమెంటం రావడాని దాకా మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. వన్స్ బిగ్ మూమెంటం వచ్చిందంటే విత్ లిటిల్ ఎఫర్ట్స్ యూ కెన్ మేక్ ఏ షో ఆఫ్ ఇట్. అది అలాగే ఆ బిగ్ మూమెంటం లో చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్తారు. ద టిప్పింగ్ పాయింట్, వన్స్ యువర్ డిసిప్లిన్ అండ్ యాక్షన్స్ డెవలప్ ఎ రిథమ్ రిజల్ట్స్ ఇన్ కాంపౌండ్ రియాలిటీ. మీరు గ్రూవ్ లోకి వెళ్ళడమే తరువాయి. చాలా చాలా యూ విల్ బికమ్ అన్స్టాపబుల్. ద స్టేట్ ఆఫ్ ఫ్లో, యు ఆర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ టు స్టేట్ ఆఫ్ ఫ్లో. ఫైండ్ యువర్ న్యూ గ్రూవ్. వన్స్ ఇట్ ఈస్ ఇన్ రిథమ్, it becomes, you are becoming unstoppable.
యు ఆర్ బికమింగ్ అన్స్టాపబుల్. ఇక్కడ ఫస్ట్ మొమెంటం క్రియేట్ చేసేదాకా చాలా కష్టపడాలి. ఆ తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫాస్ట్. ఓకే, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. మీలో ఈ హ్యాండ్ పంప్ చూసారా? మీరు ఎంతమంది ఇది యూజ్ చేశారు? మనకి గుర్తుండే ఉంటుంది చిన్నప్పుడు ఇది హ్యాండ్ పంప్ కొట్టినప్పుడల్లా ఇట్ టేక్స్ మచ్ టైమ్ అండ్ మచ్ ఎఫర్ట్. చాలా కష్టంగా ఉంటుంది. ఒక ఎయిర్ వాక్యూమ్ క్రియేట్ అయ్యి అది సక్షన్ ప్రెషర్ క్రియేట్ చేసేదాకా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ వస్తాయి, అబ్బా ఇంత కష్టపడ్డా ఇక్కడే ఇంకా డ్రాప్స్ లోనే ఉంది అని అక్కడ వదిలేసామంటే ద వాక్యూమ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి సఫిషియంట్ టు పుల్ ద సక్షన్ ఎఫెక్ట్ అండ్ పుల్ ద వాటర్ అండ్ మేక్ ఇట్ ఇంటూ ఏ కంటిన్యూస్ ఫ్లో. అలా కాకుండా కన్సిస్టెన్సీ, ఇక్కడ ఏంటంటే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు అచీవింగ్ ద మెయింటైనింగ్ ద మూమెంటమ్. మూమెంటం ప్రీవియస్ స్లైడ్ లో మనం మూమెంటం జనరేట్ చేయడానికి ఫస్ట్ లో చాలా కష్టపడాలి అని చెప్పుకున్నాం. అయితే ఆ మూమెంటం ని మెయింటైన్ చేయాలంటే కూడా కన్సిస్టెన్సీ ఇస్ ద కీ అంటారు. చిన్న చిన్న ఎఫర్ట్స్ వన్స్ మూమెంటం లోకి వచ్చినట్టే స్మాల్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆ స్మాల్ consistent actions, if you are going to preserve, that is going to make amazing difference. Action steps ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బిల్డ్ మార్నింగ్ అండ్ నైట్ రొటీన్స్. మనందరము నరేంద్ర గారి క్లాసులో విన్నాము వాట్ ఈస్ మార్నింగ్ మంత్ర అండ్ ఆల్ దోస్ థింగ్స్. మార్నింగ్ 5 AM పవర్ ప్యాక్డ్ రొటీన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ track your tracking is also very very important. Awareness is the one which makes a lot of difference. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా ఇస్తున్నాడు. రీడ్ 10 pages. ఎస్, 5-6 days a day. 30 minutes ఆడియో. ఓకే, 4 days చేయాలి. 5 liters of water. ఇక్కడ మనము ఇలా అన్ని ఆస్పెక్ట్స్ చాలా ఆస్పెక్ట్స్ లో మనం ఇలా ట్రాకింగ్ రిథమ్ ట్రాకర్ పెట్టుకున్నామంటే వేర్ వీఆర్ గోయింగ్, హౌ వీఆర్ గోయింగ్ అనే అనాలిసిస్ వస్తుంది. ఇంకొక విషయం, ఇంకొక చాప్టర్ 6 అనుకుంటాను ఇది. దీంట్లో ఏం చెప్తారంటే ద ఇన్పుట్స్ మ్యాట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. అసలు మనం మన బాడీకి ఏం ఫీడ్ చేస్తున్నాం, మన మైండ్ కి ఏం ఫీడ్ చేస్తున్నాం. డోంట్ డ్రింక్ డర్టీ వాటర్. దిస్ ఇస్ వాట్ హీ సేస్. డోంట్ డ్రింక్ డర్టీ వాటర్ అంటే ఏంటి? గార్బేజ్ ఇన్, మీరు గాసిపింగ్, నెగటివ్ థాట్స్, గిల్ట్ ఫీలింగ్, ఇంకా సెల్ఫ్ డౌట్స్ ఇవన్నీ పెట్టుకొని ఉన్నారంటే అదే బయటకు వస్తుంది. గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. అలా కాకుండా ప్రొటెక్ట్ అండ్ ఫీడ్ యువర్ మైండ్ విత్ అవేర్నెస్. నా మైండ్ లోకి నేను ఏం ఫీడ్ చేసుకుంటున్నాను? పాజిటివ్, ప్రొడక్టివ్, ఇన్స్పిరేషనల్ థాట్సా, లేకపోతే ఒక బ్లేమ్, నెగటివ్, డిప్రెసివ్ థాట్స్? ఇది చూసుకుంటాను. బీ ఆన్ మీడియా డైట్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఇట్? మీడియా అని ఎక్కువ ఫాలో అవ్వద్దు, డైట్ లో ఉండండి. అంటే చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వన్స్ ఇన్ వైల్. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ న్యూస్, ఈవినింగ్ న్యూస్ ఒకసారి చూడటం, వదిలేయటం. ఇట్ ఈస్ జాయిన్ హెల్త్ క్లబ్స్ అండ్ ఆర్గనైజేషన్స్. ఒక పాజిటివ్ ప్రొడక్టివ్ ఉన్న మెంబర్స్ జాయిన్ అయిన ప్లేస్ లో మీరు కూడా ఉండండి. ఫైండ్ ఎ పీక్ పర్ఫార్మర్ యాజ్ ఎ పార్ట్నర్. మీ దాంట్లో ఎవరో ఒకరు పీక్ పర్ఫార్మర్ ఉంటారు, హూ ఈస్ గోయింగ్ టు ఇన్స్పైర్ యూ. అలాంటి వాళ్ళతో పార్ట్నర్షిప్ లో ఉండండి. అకౌంటబిలిటీ పార్ట్నర్షిప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వారంలో నేను ఈ పని చేస్తాను అని చెప్పండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీక్ ద పర్సన్ విల్ ఆస్క్ యూ. సో సార్ చెప్పినట్టు అట్లీస్ట్ లాస్ట్ డే అయినా మీరు చక్కగా డెడ్ లైన్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఐ హావ్ ఆన్సరబుల్ టు దట్ పర్సన్ అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా చేస్తే. అసోసియేషన్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎన్ఎల్పి కనుక చేస్తుంటే వాట్ ఈస్ రిసోర్స్ఫుల్ స్టేట్ అండ్ అన్రిసోర్స్ఫుల్ స్టేట్ అంటే ఒక పాజిటివ్ ఆశావాహ దృక్పథము, నిరాశ దృక్పథం. మనము అసోసియేషన్, కొంతమంది ఉంటారు మన ఎనర్జీని డ్రైన్ చేస్తారు. రిలేషన్షిప్స్ మీకున్న రిలేషన్షిప్స్ లో చూడండి, ఒక ఫెయిల్యూర్ అయిన సంఘటనలో పర్వాలేదు, యూ కెన్ గ్రో హెడ్, నో ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది సర్లే నువ్వు అంతేలే, ఎప్పుడు ఇదివరకు ఫెయిల్యూర్ వచ్చింది, ఇంకో ఫెయిల్యూర్ వస్తుంది, చూసావు కదా, ఎప్పుడు నువ్వు అంతేలే, స్టాప్ యూ, నీకు ఇంకా వేరే మార్గం లేదు, నువ్వు ఇక్కడే స్టక్ అయిపోతావు అన్నట్టుగా
కొంతమంది మాట్లాడతారు. సో సమ్ పీపుల్ విల్ స్టార్వ్ యూ, కీప్ యూ స్టక్, సమ్ పీపుల్ విల్ నర్చర్ యూ. ఎప్పుడైతే ఈ ఎవరి సమక్షంలో మీరు స్టక్ అయిపోయినట్టు, స్టార్వ్ అయిపోయినట్టు ఉంటున్నారో వాళ్ళని స్లోగా డిలీట్ చేయండి, వాళ్ళతో స్పెండ్ చేసే టైం తక్కువ చేయండి అని ఇక్కడ ఏం చెప్తాడంటే ఇంకొకటి, కొంతమందితోటి 3 minutes మాట్లాడగలం, అంతకంటే ఎక్కువసేపు మాట్లాడలేం. 3 minutes హాయ్ బై స్మాల్ టాక్, ఎనర్జెటిక్, హ్యాపీ, బట్ యూ కెనాట్ ప్రోగ్రెస్. 3 hours ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వాళ్ళే 3 day ఫ్రెండ్ గా ఉండలేరు. ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు, యూ హ్యావ్ ఈ అసోసియేషన్స్ మీద మీరు అవేర్నెస్ తో ఎవరు మీరు మిమ్మల్ని ఎన్రిచ్ చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు. కొంతమంది ఎన్రిచ్ చేసినా కూడా ఫర్ మూమెంటరీ సేక్ ఉంటారు, ఫర్ సమ్ అవర్స్ ఉంటారు, సమ్ డేస్ ఉంటారు, లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీలో ఉండలేరు. అలాగా చెప్తాను. ఇంకొకటి మన అసోసియేషన్ ఎప్పుడు గొప్పగా ఉండాలంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ లో తప్పకుండా ఉండాలి. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇస్ మన పుస్తక పఠనం సమీక్ష. ఇన్వెస్ట్ ఇన్ హ్యూమన్ కోచ్, స్పీచ్ కోచ్, ఎన్ఎల్పి కోచ్, లైఫ్ కోచ్. ఇలా మీ గ్లాస్ ని డర్టీ వాటర్ కాకుండా మీరు కంటిన్యూస్ గా పాజిటివ్, ప్రొడక్టివ్, ఇన్స్పిరేషనల్, ఇన్స్ట్రక్షనల్ ఇన్ఫర్మేషన్ తో ఫిల్ చేస్తూ ఉంటే ఒక రోజుకి ది డర్టీ వాటర్, డర్టీ థాట్స్, నెగటివ్ థాట్స్, సెల్ఫ్ డౌట్స్ ఇలాంటివి ఏమీ లేకుండా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ మచ్ ఫిల్డ్ విత్ ప్రొడక్టివ్, ఫుల్ఫిల్ థింగ్స్. స్టెప్ అవే ఫ్రమ్ ద రిలేషన్స్ దట్ డ్రైన్ యూ. ఇక్కడ మన యాక్షన్ స్టెప్స్ ఏంటంటే, ఇక్కడ మీరందరూ కూడా ఒక నిమిషం టైం తీసుకొని మీరు ఆలోచించండి, ఎవరి సమక్షంలో మీరు ఎనర్జెటిక్ గా, ఎంతూసియాస్టిక్ గా, పాజిటివ్ గా, ఎస్ ఈ ప్రాబ్లం ఉన్నా కూడా ఐ కెన్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందితో చెప్పామంటే మన ప్రాబ్లము ఎంతకంటే పెద్ద ప్రాబ్లం లేదు, ఇంకా జీవితంలో నేను స్టక్ అయిపోయాను, ముందరికి వెళ్ళే అవకాశమే లేదు అని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకోండి అంట. అండ్ కీప్ అన్ అకౌంటబిలిటీ పార్ట్నర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైండ్ ఎ మెంటర్. కంటిన్యూస్ గా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ లో ఉండడము, వాళ్ళ సమక్షంలో ముందరికి వెళ్ళడము చేయండి అని చెప్తారు. లాస్ట్ వన్, కాంపౌండ్ ఎఫెక్ట్ లో ద డబుల్ కాంపౌండ్ ఎఫెక్ట్ అని నేను చెప్తాను ఇక్కడ. ద మల్టిప్లయింగ్ ఎఫెక్ట్. వాట్ ఈస్ మల్టిప్లయింగ్? 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అని చెప్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టేకెన్ 100% రెస్పాన్సిబిలిటీ, జాబ్ డన్, ఎస్, బట్ ఒక 1% ఎక్స్ట్రా తీసుకున్నారంటే జాబ్ వెల్ డన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను ఒక చిన్న ఎఫెక్ట్ చెప్తాను. నేను క్లాసెస్ ఇదివరకు తీసుకున్నాను, అంటే పుస్తక సమీక్షలో నేను కొన్ని క్లాసెస్ తీసుకున్నాను, కొన్ని పుస్తకాలని షేర్ చేసుకున్నాను. ఈ రోజు ఏఐ సహాయంతో ఒక మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ మోస్ట్ విజువల్లీ ఇంపాక్ట్ఫుల్ పీపీటీని ప్రెజెంట్ చేస్తున్నాను. దిస్ ఇస్ 1% ఎక్స్ట్రా వాట్ ఐ డిడ్. హోప్ యు ఆల్ లైక్డ్ ఇట్ అండ్ మీకు అందరికీ నచ్చింది. మీకు అందరికీ ఈ పుస్తకాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఈ పీపీటీ మీకు హెల్ప్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఓకే, వీ విల్ గో సమ్ మోర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ 1%, 101% చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడ. డూ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్. డూ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ ఎ రెంటెడ్ హౌస్, రెంట్ ఎప్పుడు ఇస్తాం మనము? ఫస్ట్ వీక్ లో ఇస్తాం. ఎవ్రీ టైం 5th పే చేస్తున్నారు అనుకోండి, యూ ట్రై టు పే ఆన్ 1st of every month. That is what you are doing. You are better than expected. ఈ చిన్న చిన్న విషయాలు నాట్ ఓన్లీ దిస్ వన్. మీరు ఈ నైట్ ఈవినింగ్ 7:30కి తినడం అలవాటు చేసుకున్నారు. ఓకే, యూ సెలెక్ట్, దట్స్ ఎ గుడ్ థింగ్. యు ఆర్ డూయింగ్ ఆల్రెడీ, యు ఆర్ 100%. దీని నుండి ఇంకా బెటర్ ఎలా చేయాలి? టేకింగ్ very nutritional food in that meal. That is the one how you can refine your already 100% good and positive habits. Do the unexpected, like Oprah Winfrey. ఈ విషయంలో నేను ఒక ఓప్రా విన్ఫ్రే గురించి చెప్పిన విషయం చెప్తాను. ఓప్రా విన్ఫ్రే గారు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ అందులో విన్నర్ కి 11 మెంబర్స్ కి కార్ ఇవ్వడం జరుగుతుంది, ఫస్ట్ 11 వచ్చిన వాళ్ళకి అని చెప్పారు. అందులో 100 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫైనల్లో
11 మెంబర్స్ కి ఇచ్చారు. ఇంకా ఏం చెప్పారంటే మీరందరూ వచ్చి ఇక్కడ 100 మెంబర్స్ హూ ఎవర్ ఇస్ ఆర్ దేర్, ప్రతి ఒక్కరు వచ్చి ఈ బాక్స్ లో ఉన్న ఒక చిట్ ఉంది అది తీసుకోవచ్చు. అయితే అందులో ఒక్కరికి మాత్రం 12th కార్ వస్తుంది అని చెప్పారు. దట్ వాస్ రియల్లీ అమేజింగ్ అండ్ ఫెంటాస్టిక్ ఫర్ ఎవ్రీబడి. 11 కార్స్ అనుకుంటే ఇంకొక కార్ అయ్యేది. ఇంకా విషయం చెప్తాను. వాట్ ఈస్ మల్టిప్లయింగ్ ఎఫెక్ట్ 101% ఎఫెక్ట్ అంటే ఏం చేశారంటే ఎంత సర్ప్రైజ్, బియాండ్ ద ఎక్స్పెక్టెడ్, బియాండ్ ద బెటర్. ఏం చేశారంటే ఓప్రా విన్ఫ్రే గారు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక కార్ ఇచ్చారు. 111 మెంబర్స్ కి కార్స్ ఇచ్చారంట. దిస్ ఇస్ వాట్ బియాండ్ ఎక్స్పెక్టెడ్. ఓ బియాండ్ యువర్ లెవెల్. దిస్ ఇస్ వాట్ అండ్ క్రియేట్ వావ్ మూమెంట్స్. Find 3 areas and do extra. For example, if you are a gym person or extra lifting చేయండి అంటారు. ఎక్స్ట్రా రికగ్నిషన్ కోసం ఒక మంచి పని చేయండి అని చెప్తారు. ఒక చారిటీలో లిటిల్ మోర్ చారిటీ చేయండి. ఇప్పుడు నేను అదే చేశాను. ఇవాళ మార్నింగ్ ఇవాళ క్లాస్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందర సార్కి ఏం చెప్పానంటే మంత్లీ 1 బుక్ నేను ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను. దిస్ ఇస్ ద వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, 3 months ఒక బుక్, దట్ ఈస్ 100% జాబ్ డన్. అండ్ ఇక్కడ 1 month కి అది రెడ్యూస్ చేస్తూ జాబ్ వెళ్ళడానికి వెళ్ళాను. నేను అదే చెప్పాను, ఈ బుక్ నన్ను యాక్షన్ లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, నేను ఫస్ట్ చెప్పిన దానికి నేను ప్రూఫ్ కూడా ఇచ్చేసాను. ద సింథసిస్ యువర్ ఫార్ములా ఫర్ సక్సెస్. సింపుల్ గా ఏం చెప్తున్నాను, చాయిస్, డెసిషన్ తీసుకోవడం, యాక్షన్ చేయడం, రిపీటెడ్ యాక్షన్ చేయడం. Small activity, small and smart choice activity 5,000 times repeated, it is going to be compounded and your goals are reached. ఇక్కడ లాస్ట్ లో ఒక చిన్న కాషన్ తో ఏం చేస్తున్నాడు, ద బ్రూటల్ ట్రూత్స్ ఆర్ లెర్నింగ్ వితౌట్ ఇంప్లిమెంటేషన్ ఇస్ యూజ్లెస్. ఈ పుస్తకం చదివి వదిలేస్తే యూజ్లెస్. మోటివేషన్ వితౌట్ యాక్షన్ స్టెప్స్ లీడ్స్ టు సెల్ఫ్ డెల్యూషన్. ఒక రాంగ్ ఇంపాక్ట్ అనేది కలుగుతుంది. ఓన్లీ నాలెడ్జ్ తీసుకొని మోటివేట్ అయ్యి ఏ యాక్షన్ స్టెప్స్ తీసుకోకపోతే సెల్ఫ్ డెల్యూషన్ లో ఉండిపోతాం. ఐడియాస్ అన్ఇన్వెస్టెడ్ ఆర్ వేస్టెడ్. అందుకని ట్రిపుల్ ఎఫెక్ట్ కావాలి మీ జీవితంలో అంటే ఏం చేయమంటున్నాడంటే helping others and giving generously of your time and energy will ultimately make you the biggest beneficiary of your own personal philanthropy. Once again, I'll take the help. ఈ రోజు నేను చదువుకున్నాను, నా పుస్తకం నేను చదువుకున్నాను, నాలెడ్జ్ తీసుకున్నాను, యాక్షన్ చేశాను, అక్కడితో ఆగిపోవడం ఒకటి అయితే, రిపుల్ ఎఫెక్ట్ ఏంటంటే అది 10 మందితో షేర్ చేసుకోవడం అనేది రిపుల్ ఎఫెక్ట్. ద కాంపౌండ్ ఎఫెక్ట్ ఈస్ వర్కింగ్ రైట్ నౌ. ఎన్ష్యూర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. This is the end of the story of the book, Compound Effect. Thank you one and all. ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. I'll stop sharing, sir. ఓకే, గుడ్ మేడం. కాంపౌండ్ ఎఫెక్ట్ ని చక్కగా పీపీటీ రూపంలో చాలా బాగా చెప్పారు మేడం. ఇది నాకు బాగా కనెక్ట్ అయిన విషయాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. జస్ట్ 1% లాస్ ఏంజల్ నుంచి 1 degree చేంజ్ అయితే న్యూయార్క్ వెళ్ళాల్సింది ఇంకో చోటికి వెళ్తుంది. Yes, అంటే sir. Yes, sir. That is very, very important. జస్ట్ 1%. అట్లాగే 31 వారాలు 31 నెలలు లో ఒక చిన్న మార్పు అతన్ని ఎంతో వెయిటేజ్ లాస్ చేయడం జరిగింది. అంటే అలా గ్రో రావాలన్నా, అంటే అన్నెసరీ రిమూవ్ చేయాలన్నా ఒక హ్యాబిట్ ని ఒక క్రమ పద్ధతిలో మెయింటైన్ చేస్తే అటు గ్రో అన్న రాగలుగుతాం, అన్నెసరీ వాడిని రిమూవ్ చేయగలుగుతాం. ఇంకొక విషయం మీరు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది సార్. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఆ గ్రాఫ్ లో 27 నెలల వరకు కూడా మనకి ఏ తేడాను కనిపించదు. అప్పుడు అక్కడ ఏం చెప్తారంటే ఒక గోల్డ్ గని తవ్వడము, వెళ్ళి 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 ఒక వ్యక్తి ఇంకా ఒక్క అడుగు తవ్వితే అతని గని దొరుకుతుంది. అదే 27 నెలలు. ఆ 27 నెలలు అబ్బా ఇన్ని రోజులు చేశాను ఏమి లేదు, వై షుడ్ ఐ డూ అని అనుకునే బదులు ఆ ఒక్క అడుగు ఇంకా ఇంకొక 2-3 నెలలు అలాగే కంటిన్యూ చేస్తే
మల్టిప్లైడ్ ఎఫెక్ట్. ఒక్కసారి ఆలోచించండి సార్. ఆ అడుగుతో మనం వెనక్కి వచ్చామంటే జీరో. అలా కాకుండా ఇంకొక అడుగు ముందరికి వేసి అక్కడ కూడా తవ్వడం మొదలెట్టామంటే బంగారం. అంటే చూడండి ఎంత మల్టిప్లైడ్ ఎఫెక్ట్ ఉందో. యూ కాంట్ ఈవెన్ ఇమేజిన్. అక్కడ ఏం చెప్తారంటే పాజిటివ్, ప్రొడక్టివ్, స్మార్ట్ చాయిసెస్ ని కన్సిస్టెంట్ గా చేస్తూ పోండి. యు ఆర్ అమేజ్డ్ విత్ రిజల్ట్స్. దిస్ ఇస్ వాట్స్. ఎస్, కరెక్ట్. ఇప్పుడు మనం కూడా చిన్న ఒక డిగ్రీ దాకా చదువుతాము. డిగ్రీ అయిపోయి బయటకు వచ్చేటప్పుడు లాస్ట్ అంటే సుమారు ఒక 18 సంవత్సరాలు, 19-20 సంవత్సరాలు చదివిన స్టూడెంట్ బయటకు వచ్చే టైం ఎప్పుడు? లాస్ట్ ఫైనల్ ఇయర్ లో Yes, sir. అతను క్యాంపస్ జాబ్ కొట్టడం అనేది, దట్ ఈస్ ద వాల్యుబుల్ ఆఫ్ పీరియడ్. ఎస్ ఎస్ ఇప్పుడు 9వ తరగతి వరకు ఒక లెవెల్లో చదువుతాడు. 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ కాబట్టి దాన్ని చదివే విధానం మారిపోద్ది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే విధానం మారిపోద్ది. ఎస్ అలాగే బీటెక్ కానీ డిగ్రీ కానీ లాస్ట్ ఇయర్ చదివే విధానం మారిపోద్ది. అంటే ఆప్షన్ ఉండదు. ఎస్ సార్. అట్లాగా కాంపౌండ్ ఎఫెక్ట్ ని మీరు చాలా చక్కగా బాగా చెప్పారు మేడం. ఇంకొక పాయింట్ కూడా నాకు బాగా నచ్చింది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. $3 బిలియన్ అనేది అక్కడ మనకి తెనాలి శ్రీకృష్ణదేవరాయల ఆశ్రమంలో తెనాలి రామకృష్ణుడు కూడా ఒకసారి ఎవరికి ఏది కావాలో ఇస్తానని ఒక ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏంటంటే చెస్ బోర్డుని తీసుకొచ్చి రోజుకు ఒక గడి ఒక బీపీ గింజ పెట్టు మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళి నాకు అంత కావాలంటాడు. అది ఆ మొత్తం అన్ని గళ్ళు పూర్తి చేసిన తర్వాత ఆయన మొత్తం సామ్రాజ్యంలో ఉన్న బీపీ బస్తాలన్నీ కలిపినా కూడా చాలటం లేదు. చాలా ఖాళీ అయిపోతుంది. అంటే మన కథల్లో కూడా ఎంతో నీతితో పాటు ఇలాంటి కాంపౌండ్ ఎఫెక్ట్ అనే సబ్జెక్ట్ కూడా చెప్పున్నాయి. దాన్ని ఇక్కడ మీరు ఒక క్రమ పద్ధతిలో మన రైటర్ డారెన్ ఆర్డి గారు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా దాన్ని మీరు తీసుకొచ్చి ఇక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చారు. చూడండి మేడం, చాలా చక్కగా పీపీటీతో బాగా ఇచ్చారు. బాగుంది పీపీటీ. పీపీటీ కూడా మనకు గ్రూప్ లో షేర్ చేయండి. కొద్దిగా రానోళ్ళు చూస్తారు, మనం కూడా వీడియో షేర్ చేద్దాము. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ వచ్చింది ఎంతమంది అయినా కానీ మనం ఇన్ ఫ్యూచర్ యూట్యూబ్ వీడియోని డెవలప్ చేస్తున్నాను మేడం. ఓకే, ఇది ఓకే, అది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు రికార్డ్ లో ఉంది. ఇది చాలా చక్కగా ఇక్కడ మీరు ప్రెజెంటేషన్ ఇచ్చినారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇక్కడ చెప్పిన పాయింట్ లో నేను నా మార్కెటింగ్ రంగంలో నా రియల్ ఎస్టేట్ కావాల్సిన కొన్ని కీ పాయింట్స్ కూడా నేను తీసుకోవడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. నేనే కాకుండా నా టీం డెవలప్ అవడానికి ఆ పాయింట్స్ నాకు ఎంతో ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా చెప్పండి మేడం, మిగతా వాళ్ళు మాట్లాడండి. మేడం ఎంత బాగా చెప్పారంటే నిజంగా మీకు థ్యాంక్ యూ మేడం. ప్రతిదీ చాలా బాగా చెప్పారు. అర్థమయ్యేటట్టు, ఎవరికైనా అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్క దాంట్లో ఉండే మ్యాటర్ అంతా కూడా ఒకటొకటిగా విభజిస్తూ ఇది ఇట్లయితే అనుకుంటా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ చెప్పాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసు గారు మీ గురించి చెప్పినప్పుడే చాలా సంతోషం వేసింది. తిరుపతిలో ఉంటారు అన్ని చెప్పారు కదా, మీరు అవార్డ్స్ తీసుకునింది అవన్నీ కూడా మాకు చాలా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. ఇలాగా ఉండాలి. ఎవరైనా మీకు ఒక మోడల్ అయిపోయినారు మీరు లేడీస్. అంత బాగా చెప్పారు మీరు. మంచిదండి. తిరుపతిలో మా పద్మావతి ఉమెన్స్ కాలేజీలో నేను చదువుకున్నానండి. మాకు 7 కొండలు కనపడేది, స్వామి మెట్లు, అదే గుర్తొస్తుంది తిరుపతి అంటే. నిజమే మేడం. ఇందులో ఈ బుక్ మొత్తంలో మీకు నచ్చిన పాయింట్ మీకు? ప్రతిదీ ఇప్పుడు బోర్ తవ్వుతున్నారంటే నీళ్లు రాలేదనుకుంటారు, మళ్ళీ వస్తాయి. గోల్డ్ కోసం తవ్వుతున్నారు. ప్రతి చోట కూడా కొంచెం శ్రమ పడాలి, కొంచెం ఓపిక ఉండాలి. దాంట్లో ఒక పాజిటివ్ ఇది ఉండాలి. పాజిటివ్ గా ఆలోచించడం కూడా ఓర్పు ఉండాలా. ప్రతిదీ ఏదైనా సరే లైఫ్ అంటే అంతే కదండి.
ప్రతిదీ మనకు వడ్డించిన విస్తరలాగా ఉండదు. దాంట్లో ప్రతిదీ చూసుకుంటా పోతా ఉండాలా. ఒక రోజు సక్సెస్ వస్తారు అన్నిటికీ వాళ్ళు చాలా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శుభ సాయంత్రం అండి. ముందుగా ఇంత మంచి ఆలోచనతో వాసు గారు నిరుత్సాహపడకుండా ఇది ఇలా కంటిన్యూ చేస్తున్నందుకు వాసు గారికి ధన్యవాదాలు. అలాగే మీ సమయాన్ని మాకు వెచ్చించి మీరు ఇంత బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చదివేశాను పడేశాను అవతలకి అనుకున్న పుస్తకాన్ని ఇంత ఓపికగా మాకు చెప్పినందుకు మీకు శతకోటి నమస్కారాలు. అయ్యో, మా పెద్దవాళ్ళు. కష్టే ఫలే అన్నారు. కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఊటిని ఎక్స్పెక్ట్ చేసేసి ఏదేదో చేసేసి నాకు ఫలితం కావాలి అంటే పైన పరమాత్మ కూడా మనకి పర్మిషన్ ఇవ్వాలి. ఆ విధంగా ఎవరైతే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఫస్ట్లోనే వదలకుండా దాన్ని సాధించాలి అన్న పట్టుదలతో చేసినప్పుడు తప్పకుండా వాళ్ళకి తదాస్తులాగా సాధన జరుగుతుంది అని చెప్పి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సార్ కృష్ణ గారు, కృష్ణ అమృతలూరి గారు, సార్ మీరు మాట్లాడండి సార్. వీలైతే వీడియో ఆన్ చేయండి, లేకపోయినా మాట్లాడండి. సార్ కృష్ణ అమృతలూరి గారు ఏసీ నుంచి జాయిన్ అయ్యారు. చాలా ఇంట్రెస్ట్ గా మనల్ని ఫాలో అవుతున్నారు మన పుస్తక పట్టణాన్ని. ఓకే, ప్రసన్న గారు మీరు మాట్లాడతారా? పాకల ప్రసన్న గారు. ఇక్కడ శాంసంగ్ ఎస్ఎంఎన్ ఉంది. సార్ మీరు గుడ్ మాట్లాడతారండి? ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ సార్. మేడం చాలా ఎక్సలెంట్ క్లాస్ మేడం. గుడ్ నేను ఈవినింగ్. తిరుపతి Oh. మేడం SPDCL లో ఓ, ఎక్సలెంట్ థ్యాంక్స్ గా అమ్మా. ఉంది మేడం. నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. సో 8:15 అలా అయిపోయింది మేడం. ఎక్సలెంట్ క్లాస్ అసలు. మీ ప్రెజెంటేషన్ ఇంకా సూపర్ అసలు. చాలా క్లియర్ గా ఆ బుక్కే చదివినట్లుగా వివరించేశారు మేడం పీపీటీలో. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మేడం, గ్రేట్. చాలా బాగుంది మేడం క్లాస్ అసలు. ఏ పాయింట్ తీసుకొని వాడుకోవాలనుకుంటున్నారు మీరు మేడం ఇంప్లిమెంట్ చేయాలి? మీరు చెప్పే ప్రతి పాయింట్ 1% ఇంక్రీజ్ ఎవ్రీ డే. మనతో మనమే పోటీ చాలు. పడ్డాం. 1%. దట్ Yes, ఈస్ yes, that is enough. Yes, excellent. ఎక్సలెంట్ మేడం క్లాస్ అసలు సూపర్ మా, గ్రేట్. థ్యాంక్ యూ మ్యామ్.